ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆయన తమ్ముడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనుసరిస్తున్న తీరు డిఫరెంట్గా ఉంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏమో పొగుడుతున్నాడు, ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిడుతున్నాడు. ఇద్దరు అన్నదమ్ములే, ఒక ఆయన పొగుడుతున్నాడు, ఒక ఆయన తిడుతున్నాడు. ఏం జరుగుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తగువుల దారిలో తమ్ముడు రేవంత్కు అండగా అన్న. రాజగోపాల్ రెడ్డిలో మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తరచూ విమర్శలు. సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేయడం పైన రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం. వారిని గౌరవించాలని, అవమానించవద్దని సూచన. గతంలో 10 ఏళ్లు నేనే సీఎం అన్న వ్యాఖ్యలపైన విమర్శలు. మళ్ళీ రేవంత్ ముఖ్యమంత్రి కావాలంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గణపతి పూజ కూడా చేశారని వెల్లడి. పార్టీలో రేవంత్ జూనియర్ అయినా గౌరవిస్తారని వ్యాఖ్య. మొత్తం మీద కోమటిరెడ్డి వెంకరెడ్డికి క్లిష్ట పరిస్థితి తయారైంది. మొన్న ఫ్లైట్ గొడవలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీ కొంత కోమటిరెడ్డి వెంకరెడ్డి పట్ల కొంత సుముఖతగా లేదు, విముఖతగా ఉందనేటువంటిది మనకు తెలుస్తున్న విషయం. ఏదేమైనా కోమటిరెడ్డి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఆయన చేసిన పోరాటాలు కావచ్చు, ఆయన సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆయన మంత్రిగా పనిచేసినటువంటి ఈ సర్వీస్ కావచ్చు, అంతా కూడా మంచిదే. ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టి చేసేటటువంటి వ్యక్తి కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ దూరం పెడుతుందని గమనించినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి రేవంత్ రెడ్డి మెప్పు పొందడం కోసం ప్రయత్నం చేస్తుండు. కాబట్టి అందులో భాగంగానే రేవంత్ రెడ్డి మళ్ళొకసారి ముఖ్యమంత్రి కావాలి, దానికోసం నేను గణపతి పూజ చేయించిన అని చెప్పి చెప్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి తోటి ఫేవర్ చేయించుకోవాలి, రేవంత్ రెడ్డి దృష్టిలో మంచోడు కోమటిరెడ్డి వెంకన్న అని అనిపించుకోవాలనేటువంటిది తపన పడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. మరి ఆయన తమ్ముడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆయన గతంలోనే సీఎంను రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేను ఇంకా 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటే కాంగ్రెస్ పార్టీలో ఆ విధానం ఎక్కడిది, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయితావని చెప్పేసి ఆయన మీద పరోక్షంగా వ్యాఖ్యలు చేసిండు. ఆ అంశం మరవకముందే నిన్న జర్నలిస్ట్ మొన్న నవ తెలంగాణకు సంబంధించి జర్నలిస్టులు తర్వాత సోషల్ మీడియా ఈ జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల మీద నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఏంది, సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేయడం పైన రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిండు. వారిని గౌరవించాలి, అట్లాగే అవమానించొద్దని సూచన చేసిండు. ఏదేమైనా ఒక్కింట్లోనే అన్ననేమో రేవంత్ రెడ్డి సపోర్టు, తమ్ముడేమో నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా మంత్రి పదవి రానందుకే రాజగోపాల్ రెడ్డి నెగిటివ్గా మాట్లాడుతున్నాడు రేవంత్ పైన అనేటువంటిది మనకు సుస్పష్టంగా కనిపిస్తున్న మాట.